ప్రణామాలండి. జూమ్ నిర్వహిస్తున్న మేడంకి, సార్‌కి ఒక్కసారి ఆత్మ ప్రణామాలండి. జూమ్‌లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు దీప అండి. నేను ఐబీఎం నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి సాధకుడు పాటించవలసిన నియమాలు. అంటే మనమందరం సాధనా మార్గంలోకి వచ్చాము. కానీ ఎలా మరి అసలు సాధన చేస్తున్నాము. కానీ ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నారు చాలామంది. మేమంటే రీసెంట్‌గా వచ్చాము. మరి ఎంతవరకి పాటిస్తున్నాడు ఆ నియమాలు? ఎంతవరకు ఎదుగుదల ఉన్నది? అంటే అసలు ధ్యానం అనేది మనం మన మనసుని ప్యూరిటీ చేయడానికి. జ్ఞానం అనేది అసలు మనం ఎవరం? ఎక్కడి నుంచి వచ్చాము? ఇవన్నీ తెలుసుకోవడానికి జ్ఞానం అనేదండి. మరి ధ్యానము, జ్ఞానము 2 వింటున్నాము, చేస్తున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ మరి బాహ్యంగా చూస్తే ప్రవర్తన ఎలా ఉంది? అంటే మన ప్రవర్తనలో గాని, మన మాటలో గాని కనీసం వీళ్ళు ధ్యానులు అన్నది మన ఇంట్లో వాళ్ళైనా సరే కొంచెం గుర్తించాలి గదా! అంటే మనం ఎలాంటి నియమాలు పాటిస్తే మన సాధనలో ఎదుగుదల ఉంటుంది అనేది కొంచెంగా తెలుసుకుందామండి. ఫస్ట్ నియమం వచ్చేసి ఆత్మ నియమం. అంటే అసలు మనకి గురువుగారొచ్చేవరకి కూడా నేను ఆత్మని అన్న సంగతి తెలియదు. అంటే ప్రతిసారొచ్చి "నువ్వు దేహం కాదు నాయనా ఆత్మ" అని చెప్పబట్టే అందరూ "ఓహో! నేను దేహం కాదా ఆత్మ" అనేది తెలుసుకున్నాము. కానీ అనుభూతి ఏమీ రాలేదు. కానీ అంటే మరి ఆత్మ నియమం ఫస్ట్‌గా పాటించాలి సాధకుడు. 5 నియమాలుంటాయండి. అంటే ఫస్ట్ నియమం ఆత్మ నియమం, సెకండ్ నియమం ఆహార నియమం, థర్డ్ వచ్చేసి సహవాస నియమం, నాలుగోది స్థల నియమం, మరి ఇంకొకటొచ్చేసి సమయ నియమమండి. ఈ 5 నియమాలు సాధకుడు కరెక్ట్‌గా పాటిస్తే, తన సాధించవలసిన గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకుంటాడండి. అంటే ఏదైనా ఒక పని చేస్తే ఫలితం ఉండాలి. ఏదో చేశాం గదా! అయిపోయింది గదా! అంటే లేదు. అంటే ఎన్నో జన్మల నుంచి జీవుడు ఈ ప్రయాణం సాగిస్తున్నాడు. కానీ ఈ జన్మలో ఏదో గత జన్మ పుణ్యం వల్ల మరి మన జీవితంలోకి సద్గురువు వచ్చాడు. మరి వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి కదా! ఏదో చేశాను. నేను ఒక గంట ధ్యానం చేశాను. అయిపోయింది. ఏ మార్పు లేదు అంటే నీవు కొంచెమైనా దుఃఖపడుతున్నావంటే నీకు ఏమాత్రం జ్ఞానం రానట్లే అంటారు. సార్ గూడా అంటారు గదా! పత్రి సారు. "నీకు వీసమెత్తు దుఃఖమున్న నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే" అని. మరి సాధకుడు ఫస్ట్‌గా పాటించవలసిన ఆత్మ నియమం ఏంటి అంటే, అసలు ఆత్మ అంటే ఎవరు? అది ఎక్కడి నుంచొచ్చింది? దాని లక్షణాలేంటి? దానికి రూపం ఉందా? ఇవన్నీ తెలుసుకోవాలండి. మరి ఏంటి ఏంటి అంటే అసలు ఆత్మ అంటే నువ్వు భగవంతుడు. మరి ఆ లక్షణం ఏంటి అంటే ఏంటయ్యా అంటే అది నిత్యమైంది, సత్యమైంది, మారనిది. కాలాలు మారినా, యుగాలు మారినా మార్పు చెందందే ఆత్మ. మరి దానికి రూపముందా అంటే మరి లేదు. ఏంటి అంటే, మరి ఆ ఆత్మకి రూపం ఏమి లేదు. ఇప్పుడు అన్ని లక్షల జీవరాశులు 84,00,000 జీవరాశుల్లోకి మరి ఆత్మ చేరింది. అంటే దానికొక ఆకారం అంటూ లేదు. ఏంటి అంటే, మరది ఏ జీవిలో ప్రవేశిస్తే దాని ఆకారమే చెందుతుంది. అంటే ప్రత్యేకించి ఇది మనిషిలోకి ప్రవేశిస్తే మనిషి ఆకారం. ఒక కుక్కలోకి ప్రవేశిస్తే కుక్క ఆకారం. ఇదే ఇదే ఆకారం ఉంటుంది. ఇలానే ఉంటుందన్నది ఎక్కడా లేదండి. అంటే చూడండి. అంటే ఒక ఆకారం ఏ శరీరంలో ప్రవేశిస్తే దాని ఆకారం అది తీసుకుంటుంది. అంటే అగ్ని గూడా ఇప్పుడు మనము ఒక సమిదను కాల్చామండి. సమిద ఆకారం బూడిద సమిద ఆకారంలో వస్తుంది. అలానే ఒక గంపని కాలిస్తే గంప ఆకారం వస్తుంది. అగ్నికి ఆకారం లేదు. అలాగే ఆత్మకి గూడా ఆకారం లేదు. మరి ఇదెక్కడి నుంచొచ్చిందయ్యా అంటే మనకిది పూర్ణాత్మ నుండి వచ్చింది అని చెప్తారు. అంటే పూర్ణాత్మ నుండి అంశాత్మగా తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడి జీవాత్మగా అది బయటికొస్తుంది 9 నెలలు నిండిన తర్వాత. అంటే ఇది ఈ రకంగా అంటే అది పూర్ణాత్మ నుండి వచ్చింది. ఆకారం అంటూ లేదు. మరి దీని స్వరూపం ఏంటయ్యా అంటే సచ్చిత్ ఆనంద స్వరూపం అంటారు. అంటే ఇది సత్యమైనది. నిత్యమైంది, శాశ్వతమైంది, ఎల్లప్పుడూ ఉండేది అంటారు. సత్ అంటే సత్యమైంది. అంటే ఇది ఈ క్షణంలో ఉండి మరొక క్షణానికి లేకుండా ఉండేది కాదు. అలాగే మరి
మరి ఈ అంటే ఈ యుగానికుండి, ఇప్పుడు మరొక యుగానికి లేకుండా ఉండింది కాదు. త్రేతాయుగంలో ఉంది, ద్వాపర యుగంలో ఉంది. మరి కలియుగానికి ఈ కలియుగంలో గూడా ఉంది. కృతయుగంలో గూడా ఉంది. అంటే అన్ని యుగాల నుంచి ఆత్మ ఉంది. కానీ మనకే తెలీదు. మరి ఇప్పుడు ఈ యుగానికి ఉండి, ఆ యుగానికి లేదన్నది లేదు. మరి అలాగే ఈ కాలానికి ఉండి, మరొక కాలానికి లేదన్నది లేదు. ఇప్పుడు వానాకాలం ఉంది, శీతాకాలం ఉంది, ఎండాకాలము ఉంది. అట్లాగే కాలాలు మారినా అది మాత్రం మారదు. మరి యుగాలు మారిన అంటే ఈ జీవుడు ఎంతకాలం జీవిత కాలము ఉంటుంది. ఈ జీవుడు ఎంతసేపయితే ఈ శరీరంలో ఉన్నంత సేపే అనుకుంటాం. కానీ ఈ శరీరం పుట్టక ముందు ఉన్నాడు. ఈ శరీరం తీసుకున్న తర్వాత ఇప్పుడు లీడ్ చేస్తున్నప్పుడు ఉన్నాడు. మరి శరీరం వదిలేసిన తర్వాత కూడా ఉంటుంది ఆత్మ. అంటే అసలు ఆత్మకి సత్యమైనది. అంటే ఎల్లప్పుడూ ఉండింది. ఈ క్షణానికి ఉండి ఇంకో క్షణానికి ఉండంది కాదు అనేసి చెప్తున్నారు. మరి చైతన్యం అయిందని చెప్తున్నారు. మరి ఈ చైతన్యం ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు ఈ మరి జ్ఞాని ఏమనుకుంటాడు, ఒక మనిషి చనిపోతే అతను చనిపోయాడు అనుకుంటారు. కానీ అజ్ఞాని అనుకుంటాడండి. ఎవరైనా శరీరాన్ని వదిలేస్తే అతను చనిపోయాడు ఇంక లేడు అనుకుంటాడు. కానీ జ్ఞాని ఏమనుకుంటాడు, వదిలేసిన శరీరమే, అతను ఆత్మ ఉంది. ఆత్మకి మరణం లేదు గదా! అంటే ఆయన ఉన్నాడు. అంటే ఈ ఆత్మ ఎలా ఉంటుంది? ఉన్నట్టుగా ఉంటుంది, లేనట్టుగా ఉంటుంది. అంటే అంటే సృష్టికి పూర్వము ఉంది. ఈ సృష్టి అంతా ఏర్పడక ముందు ఉన్నాడు. సృష్టి ఏర్పడిన తర్వాత తనకి తానే వ్యక్తం చేసుకున్నాడు. సృష్టి లయమైనా గాని ఆత్మ ఉంది. అంటే నేను సృష్టికి పూర్వము ఉన్నాను. మధ్యలోనూ ఉన్నాను. లయమైనంక కూడా ఆత్మ ఉంది. అంటే భగవంతుడే కదా! మరి ముందు శూన్యం నుంచి మరి ఒక్కడే శూన్యంలో ఉన్నప్పుడు తనొక్కడే ఉన్నాడు. తర్వాత పంచభూతాల్ని సృష్టించాడు. సమస్త జీవరాశుల్ని సృష్టించాడు. తనలో ఉన్న చైతన్యాన్ని ఆ భగవంతుడు అన్నిట్లో పెట్టాడు. అంటే అసలు ఆ చైతన్యం అంతా ఏదైనా వస్తువు ఉంది అంటే ఆ చైతన్యం అందులో ఉండబట్టే అది శివంగా అంటున్నాము. ఒక చెట్టు బతికి ఉంది అంటే దాంట్లో ఆయన చైతన్యం ఉండబట్టే అది శివం. లేకపోతే చెట్టు ఎండిపోయింది, ఇలా చచ్చిపోయింది అని అంటారు. కానీ ఆ చైతన్యం ఉన్నంత సేపు అది పచ్చగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ చైతన్యం తప్పుకుంటుందో అప్పుడు ఆ చెట్టు చచ్చిపోతుంది. కానీ అజ్ఞాని చచ్చిపోయిందంటాడు. జ్ఞాని ఆ చెట్టులోంచి ఆత్మ తప్పుకుంది అంటాడు. ఇప్పుడు ఒక కుండే ఉంది. ఆ కుండలో నీళ్లు పట్టుకున్నంత సేపు ఆ కుండకి చైతన్యం ఉంది. అది ఎప్పుడైనా పగిలిపోయిందనుకోండి, ఆ చైతన్యం తప్పుకుంది. దాన్ని బయట పడేస్తాం. అలాగే చైతన్యం అంటే ప్రతి జీవిలో అన్ని వస్తువులలోనూ, పంచభూతాలలోనూ అంటే సమస్త జీవరాశుల్లోనూ ఆయన చైతన్యమే ఉంది. ఏదైనా పగిలిపోయింది అంటే ఆ చైతన్యం తప్పుకుంది. మరి సత్యమైంది. మరి చైతన్యమైంది. మరంటే ఉన్నట్టు ఉంటుంది, లేనట్టుగాను ఉంటుంది. మరి కంటికి కనిపిస్తుందా? ఎవరైనా ఆత్మను చూపియమంటే చూపించగలమా? లేదు. ఎవ్వరూ చూపించలేరు. దాన్ని అనుభూతి మాత్రమే పొందగలుగుతామండి. ఎందుకు అంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక స్వీట్ తినాలనుకున్నారు. ఈ స్వీటుని మరి ఇట్లా బావుంది, తియ్యగా ఉంది, దీని షేప్ ఇలా ఉంది అని ఇలా వివరిస్తూ ఉంటే చూస్తుంటారు, వింటుంటారు గానీ, ఎవరైతే తింటారో వారికే అనుభూతి వస్తుంది. అంతేగాని ఆత్మ, ఆత్మ అని అంటున్నాము. కానీ, మరి అన్ని జీవులలోనూ ఆత్మే ఉంది. కానీ, మనము దాన్ని చూడలేకపోతున్నామంటే మనకింకా అంత ధ్యాన సాధన లేదు. మరి ఆనంద స్వరూపం అండి. ఇది ఎప్పుడూ ఆనంద స్వరూపమే ఆత్మ. అంటే ఇప్పుడు ఈ క్షణానికి ఉండి వద్ మరో క్షణానికి పోయేది సంతోషమండి. ఎప్పుడూ ఉండేది ఆనందం. ఆయన చెప్తాడు గదా! మరి శంకరాచార్యుల వారు గూడా నిర్వాణాష్టకంలో నేను ఈ అదేంటి అహంకారం, మమకారాలు నేను కాను, అరిషడ్ వర్గాలు నేను కాను, నాకు చావు పుట్టుకలు లేవు. మరి నాకు పుణ్యము, పాపము లేదు. నాకు తల్లి, తండ్రి లేరు. మరి నాకు పుట్టుకలు లేని, చావు లేనప్పుడు నాకు ఈ బంధువులు లేరు. భుజించేవాడిని నేను కాదు. ఈ సర్వవ్యాపిని, సర్వాంతర్యామిని, ఎల్లప్పుడూ ఉంటాను. మరి అంటున్నాడు. అంటే నా స్వరూపం ఏంటయ్యా అంటే నేను సచ్చిదానంద స్వరూపుడిని. నేను ఆనంద స్వరూపుడిని. ఇవేవి నేను కాదు అని అంటున్నారు. ఈ పంచభూతాలు నేను కాదు. ఈ ప్రాణవాయువులు నేను కాదు. ఈ ఈ మనసు, బుద్ధి, శరీరం ఈ అహంకారము నేను కాదు. ఇవేమీ నేను కానప్పుడు మరి ఏంటి ఆ ఆత్మ స్వరూపం ఏంటయ్యా అంటే సచ్చిదానంద స్వరూపం అంటే ఆనంద స్వరూపం. ఏదైనా ఒక వస్తువు గాని, ఒక కారు గాని తీసుకున్నామనుకోండి, కొంచెం సేపు సంతోషం ఉంటుందండి కొన్ని రోజులు.
దానికేదన్నా బయటికి డ్రైవ్ చేసుకుంటా వెళ్తే ఎక్కడన్నా కొంచెం గీత పడ్డా మనసంతా ఆ సంతోషమంతా ఆవిరైపోతుంది. అంటే అది శాశ్వతమైంది కాదు. అందుకే ఆ ఆనందం మనకి రావట్లేదు. ఏ వస్తువు తీసుకున్నా ప్రపంచంలో ఏ వస్తువు తీసుకున్నా అది తాత్కాలిక సంతోషమే. అసలు శాశ్వతమైన ఆనందం ఆ సచ్చిదానంద స్వరూపుడు అంటే ఆత్మని చేరువైనప్పుడు మాత్రమే మనకి ఉంటుంది. మరి ఆత్మ అన్నది సూక్ష్మాతి సూక్ష్మమైంది. అణువు కంటే చిన్నదండి. అన్ని జీవులలో ప్రవేశపెట్టబడి ఉందన్నాం కదా! మరి, మరి ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉంటుందండి. అంటే ఇది ఒకప్పుడు ఉండి, ఒకప్పుడు లేకుండా ఉండంది కాదు. ఎప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే అన్ని జీవులలోనూ ఉంది. అట్లాగే మరి సకల జీవరాశులు ఉన్నాయి అంటే ఆయన చైతన్యమే ఉంది. అంటే సత్యమైంది, చైతన్యవంతమైంది, ఆనంద స్వరూపము ఆయనది. మరి అనంతమైనది, అఖండమైనది దీనికి ఖండం లేదండి. అంటే ఆత్మని ఇప్పుడు ఆకాశాన్ని మనం ముక్కలుగా కట్ చేయగలమా అంటే లేదు. అలాగే ఆత్మ గూడా అఖండమైంది. సముద్రం ఎలా అఖండమైందో ఈ ఆత్మ గూడా అఖండమైంది. దీనికి ఖండం అనేది లేదు. మరి దీని అనుభూతి మాత్రమే పొందగలము. అట్లా అదే చెప్పాను గదా! ఇందాక. స్వీట్ తింటే తిన్నవాడికి అనుభూతి కలుగుతుంది కానీ, చెప్పిన వాడికి, చూసిన వాడికి కలగదు. అంతే అండి. అంటే ఆత్మని మనం ధ్యానం ద్వారా అనుభూతి పొందినవాడు. ఇప్పుడు మనము పత్రిసారి చెప్పిన ఈ ధ్యానాన్ని చేస్తేనే ఎంతో కొంత ఆనందం మనం పొందుతున్నాం గాబట్టే, ఇంత పొద్దుగాల లేసి అందరూ చక్కగా ధ్యానం చేస్తున్నారు. ఈ జ్ఞానం వింటున్నారు. మరి ఆ ఆనందాన్ని పూర్తిగా పొందిన వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? యోగులు కొన్ని జన్మలు, సంవత్సరాలు యోగులు ఆ ధ్యాన స్థితిలో ఉంటున్నారంటే, వాళ్ళు ఆ ఆనందాన్ని పొందబట్టే ఆ స్థితిలో ఉంటున్నారు. అంటే చూడండి, ఇలా ఈ ఈ రకమైన ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి, ఆ స్థితిలో ఎన్ని రోజులైనా ముమ్మడివరం బాలయోగి గారు గాని 40 సంవత్సరాలు, ఇలా సంవత్సరాలు ధ్యాన స్థితిలో ఉంటున్నారు కాబట్టి, ఆ ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు. మరి ఈ ఆత్మ అనేది బీజం లాంటిది. ఈ శరీరం వృక్షం. అయితే బీజం ఎంత బలంగా ఉంటే, వృక్షం గూడా అంత దృఢంగానే వస్తదండి. అంటే ఇప్పుడు బీజం స్ట్రాంగ్‌గా ఉంటేనే కదా చెట్టు బాగా పెరుగుతుంది. అదే బీజమే పుచ్చిపోయిందనుకోండి, వృక్షం ఎలా పెరిగిద్ది? అసలు మొక్క ఎలా వస్తది? రాదు కదా! అది నీరసంగానే ఉంటుంది. ఆత్మశక్తి తగ్గిపోయినప్పుడు మనం గూడా నీరసంగా ఉంటాం. అంటే ఆత్మశక్తి పెరిగినప్పుడు మన శరీరం గూడా కల్పవృక్షంలా ఉంటుంది. ఈ ఆత్మ మనలో ఉన్న నిద్రాణమైన శక్తుల్ని మేల్కొల్పుతుంది. అతీంద్రియ శక్తుల్ని గూడా ప్రజ్వరింపజేస్తుంది. అంటే మనకి శక్తినిచ్చేది ఆత్మే. అసలు నేను చూస్తున్నా, వింటున్నా, మాట్లాడుతున్నా ప్రతీదీ గూడా ఆ ఆత్మ నాలో ఉండబట్టే నేను మాట్లాడుతున్నాను కానీ, అది లేకపోతే నేనిప్పుడు చెప్పలేను గూడా. అంటే అది నాలో ఉన్న శక్తిని వెలికి తీస్తుంది అంటే చెప్పగలుగుతున్నానంటే, ఆ ఆత్మశక్తి నాలో ఉండబట్టే నేను చెప్తున్నాను అనేది నేను అర్థం చేసుకున్నానండి. ఇంకా ఏంటి అంటే మరి ఈ ఆత్మ ఏం చేస్తుందయ్యా? మరి బుద్ధికి బలాన్నిస్తుంది, జ్ఞానాన్ని ప్రజ్వలింపచేస్తుంది. మరి ఇంకా ఏంటి అంటే, మరి ఈ ఆత్మశక్తి మనలో మనకి అంటే శరీరాన్ని మనకి ఆయుష్షునిస్తుంది. అంటే మన మనం ఇప్పుడు పుట్టుక, చావు ఈ ఇవి ఇస్తుంది. మనం చూస్తుంది అదంతా సాక్షిగానే గమనిస్తా ఉంది. మనకి మన పుట్టుక ఉంది, చావు ఉంది. మనం తిన్న ఆహారాన్ని మరి అది గూడా పచనం చేసింది లోపల ఉండి. అంటే వైశ్వానరుడు అంటారు కదా! ఆ ఆత్మ ఉండవల్లే, ఆ అగ్ని ఉండబట్టే ఆ ఆహారం గూడా మనకి పచనం అయితుంది. ఇంకా ఏంటి అంటే మరి ఈ శరీరంతో చేయించే కర్మలన్నీ చేస్తుంది. దాన్ని ఫలితాన్ని గూడా ఈ శరీరంతోనే అనుభవింపజేస్తుంది. అన్నిటికి కూడా సాక్షిగానే ఉంటుంది ఆత్మ. మరి ఆత్మ నియమం ఏంటి అంటే, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు నువ్వు ఆత్మతోనే ఉంటావు. అంటే భగవంతుడితోనే ఉంటావు కాబట్టి, ఆ భగవంతుడి నీ లక్షణాలన్నీ కూడా నీకు కూడా వస్తా ఉంటాయి. అంటే ఆస అసలు ఆత్మస్వరూపుడంటే ఆ భగవంతుడు. ఆయన అన్నిటా అంతటా ఉన్నాడు కాబట్టి, ఆయన లేనిది, కానిది ఏదీ లేదు. అంటే ఈ ఆత్మ అన్ని పనులు మన చేత చేయించేది ఆత్మే అండి. అంటే ఈ నియమాన్ని మనం ఖచ్చితంగా పాటించినప్పుడు, మనం ఫస్ట్ నియమం అంటే పా ఒక మెట్టు ఎక్కినట్లే అండి. అంటే ప్రతిరోజు కూడా మన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నాము. ఈ ఆత్మశక్తి ఉండబట్టే ఇవన్నీ చేస్తున్నాము అనేది మరి ఆయన ఇంకా అంటున్నాడు. నేను వ్యక్తం అవుతాను, అవ్యక్తం అవుతాను అన్నాడు కదా! అంటే
మనకి కంటికి కనిపించినట్టు ఉంటుంది, కనపడనట్టు ఉంటుంది. అంటే కనిపిస్తుందా అంటే కనపడదు. మరి చేయించేదంతా ఆత్మే. చూడండి అంటే ఎల్లప్పుడూ, ఎప్పుడు అది అంతటా, అన్నిటా ఉంటుంది. ఈ శరీరానికి మరి ఆత్మకి చెడురుములు లేవండి. అంటే ఆకలి దప్పుగలు గానీ, మరి శోకమోహాలు గానీ, జనన మరణాలు గానీ లేవు. ఇవన్నీ గూడా శరీర ధర్మమే కానీ, ఆత్మకి చెడుర్మ రహిత స్థితి అనంటారు. అంటే ఇవన్నీ కూడా శరీరానికే. ఆకలి దప్పులనేవి ప్రాణధర్మము, మరి శరీరానికేమో చావు పుట్టుకలు, మరి శోకమోహాలనేవి మనోధర్మము. ఇవన్నీ శరీర ధర్మాలే కానీ, ఆత్మకి షెడుర్మ రహితుడు. ఆయనకి అసలు చావు లేదు, పుట్టుక లేదు. అంటే ఈ సచ్చిదానంద స్వరూపం. ఆయనది స్వరూపమే ఆనంద స్వరూపం అని చెప్తున్నారు. రెండవ నియమం వచ్చేసి ఆహార నియమం అండి. ఈ ఆహార నియమం ఎలా చెప్తున్నారంటే, మనం తీసుకునే ఆహారం వల్లే మనకి మరి మన గుణాలు ఏర్పడుతున్నాయండి. అసలు మనం తీసుకున్న ఆహారం వల్లే మనసు ఏర్పడుతుంది. మరి మనసుకున్న గుణాల వల్లే మంచి ప్రవర్తన ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి ప్రవర్తనే ఉంటుంది. ఫస్ట్‌గా మనం తమోగుణ ఆహారం వల్ల వాళ్ళు బద్ధకము, నిద్ర అంటే వాళ్ళు మాంసాన్ని భుజిస్తూ ఉంటారు. మద్యం సేవిస్తూ ఉంటారు. జంతు బలులిస్తూ ఉంటారు. అంటే వారికి మూర్ఖులు, అజ్ఞానులు అనొచ్చండి. ఏంటి అంటే, అలాంటి ఆహారం అంటే నిద్రపోతా ఉంటారు. ఖానా, పీనా, సోనా అంటారు కదా! ఆ 3 పనులే చేస్తా ఉంటాడు. తాను పట్టుకున్న క క కుందేలుకి మూడే కాళ్ళని అజ్ఞాన దశలో ఉంటాడు. తమోగుణ ఆహారం తీసుకుంటా ఉండడం వల్ల. అంటే ఇవి మనం తీసుకోకూడదు అని చెప్తున్నారు. మరి రజోగుణ ఆహారం ఏంటయ్యా అంటే, మరి మసాలాలు, స్పైసీ ఫుడ్డు, మరి అట్లానే మాంసము, ఇంకా ఏంటి అంటే, మరి శాకాహారంలో గూడా వెల్లుల్లి అంటుంటారు. మరి ఈ వెల్లుల్లి గూడా రజోగుణాన్ని కల్పిస్తుంది. అంటే మనకి ఇంద్రియాలన్నవి మన ఆధీనంలో ఉండవు. ఆశ ఉంటుంది, గర్వం ఉంటుంది, మరి అహంకారం ఉంటుంది. ఈ రజోగుణం వల్ల నేనే గొప్ప, అన్నీ నాకే తెలుసు, ఇంకా ఎదుటివారు చెప్పేది నేను నేను నాకంటే ఎక్కువ తెలుసా అన్న అహంకారంతో ఉంటారు వీళ్ళు. ఇలాంటి ఆహారం తీసుకున్నా గానీ, మనకి ఈ సాధన అనేది కుదరదండి. అంటే తమోగుణ ఆహారం వల్ల బద్ధకము, మూర్ఖత్వం ఉంటుంది. ఈ రజోగుణ ఆహారం వల్ల అజ్ఞానంతో అంటే ఈ రజోగుణ ఆహారం వల్ల ఏంటి ఆశ అంటే ప్రతి దాన్ని ఆశిస్తూ ఉంటారు. కోరికలు మనసుకు సంబంధించిన స్థితిలో ఉంటాడు రజోగుణ ఆహారం తీసుకోవడం వల్ల. మనస్థితి దాటితేనే కదండీ మన సాధన అనేది ముందుకు వెళ్ళేది. మరి ఆ మనసు స్థితిలోనే ఉంటే నువ్వు ఇన్ని నాళ్ళు సాధన చేసి ఒక్క రోజు వెల్లుల్లి ఆహారం తిన్నా మరి అంతసేపు చేసిన సాధనంతా వేస్ట్ అయిపోతుంది. అంటే ఆహార నియమాలు చాలా స్ట్రిక్ట్‌గా పాటించాలి. ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా గానీ, ఒక్కసారి గదా! ఒక్కసారే గదా! అని అన్నామంటే మళ్ళీ మొదటికొచ్చేస్తారండి. అంటే తింటే ఏమైంది? తింటే ఏమైంది? అంటే సాధనలో ముందుకి ఎదుగుదల ఉండదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఒక లీటర్ పాలల్లో 2 చుక్కలు నిమ్మకాయ వేస్తే ఏమవుతుంది? అంటే తింటే ఏమైతుందో నిమ్మకాయ వేస్తే కూడా అలానే ఉంటుంది. పాలెలా విరిగిపోతాయో, నువ్వు చేసిన సాధనంతా మళ్ళీ సాధన నీకు సెటరేట్ అవ్వడానికి కనీసం 6 నెలలు పడుతుంది. అంటే మన సాధన ద్వారా సంపాదిస్తున్నాము శక్తిని. కానీ ఎక్కడెక్కడ కోల్పోతున్నామో కూడా చూసుకోవాలి. అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోవద్దు. అంటే ఈ ఆహార నియమాలు నేను సరిగా పాటిస్తున్నానా? బయటికెక్కడ వెళ్ళినా ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాను అనేది గూడా గమనించుకోవాలి. మరి సాత్విక గుణ ఆహారం అండి. అంటే ఇది మంచి కమ్మటి పదార్థము, తియ్యటిది, అంటే ఫ్రెష్ ఫుడ్. పండ్లు గానీ, ఇంకా మంచి అంటే అప్పటికప్పుడు తయారు జేసింది. అది తీసుకున్నప్పుడు మనకి ఇంకా సాధన బాగా కుదురుతుంది. అంటే ఈ ఆహార నియమం చాలా స్ట్రిక్ట్‌గానే పాటించాలండి. ఎంత కొంచెం పొరపాటు చేసినా గానీ, మళ్ళీ మొదటికే వస్తాము. తామసంబు వీడక తత్వంబు తెలీదు, రాజసంబు వీడక రాదు ముక్తి, సాత్వికంబు మీకు సాధన సరియేగా కుదురును అని చెప్తారు. అంటే చూడండి ఆహార నియమం ఎలా పాటించాలో. మనం తీసుకున్న ఆహారం వల్లే మనసు ఏర్పడుతుందని చెప్పాను కదా! మరి ఉద్దాలకుడు శ్వేతకేతువుకి ఆహారం విషయంలో చాందోపనిషత్తులో చెప్తారండి. ఏంటి అంటే ఆహారం వల్లే మనసు ఏర్పడుతుంది. మనం తీసుకున్న ఆహారమే రక్తంగా మారుతుంది. రక్తంలోని సూక్ష్మాంశమే మరి
మరి ఓజస్సుగా మరి బుద్ధికి బలాన్నిస్తుంది. ఓజస్సులోని సూక్ష్మాంశమే శుక్లంలోని సూక్ష్మాంశమే ఓజస్సుగా మరి బుద్ధికి బలాన్నిస్తుందండి. ఓజస్సులోని సూక్ష్మాంశమే మరి జ్ఞానాన్నిస్తుంది. మరి ఆ ఓజస్సులోని సూక్ష్మాంశమే మళ్ళీ అమృతంగా మారి మనకి అంటే ఆయుష్‌ని గూడా పెంచేది ఈ తీసుకున్న ఆహారం వల్లే అని చెప్తున్నారు. అంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మన బుద్ధి బాగా వికసించాలి అన్నా, మనం ఇంకా సాధన సరిగా పెరగాలన్నా, ఈ 3 రకాల ఆహారాలు లేకోకుండా ఉండాలండి. అంటే తమోగుణ ఆహారం, రజోగుణ ఆహారం ఎట్టి పరిస్థితిలో ఇవ్వవద్దు. సత్వగుణం కలిగిన ఆహారం మాత్రమే ఇవ్వాలి అని చెప్తున్నారు. ఆహారం వల్లే మనసు ఏర్పడుతుందని చెప్పాం కాబట్టి, మనం తీసుకున్న ఆహారంలో 1/4 మనసుగా ఏర్పడుతుంది. అంటే ఎలాంటి మంచి ఆహారం తీసుకోవాలో చెప్తున్నారు. ఇంకా ఏంటి అంటే మరి కృష్ణ భగవానుడు కూడా చెప్పారండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే యుక్తమైన ఆహారం తీసుకోవాలి. మితమైన ఆహారం, ధర్మబద్ధమైన ఆహారం తీసుకోవాలండి. అంటే మనం ఏది పడితే అది, ఎంత పడితే అంత తినడానికి లేదండి. ఏంటంటే 4 ఇడ్లీల ఆకలి ఉన్నప్పుడు 3 ఇడ్లీలే తిని లేస్తే కడుపు కొంచెం ఖాళీగా ఉంటుంది కాబట్టి సాధన అనేది చక్కగా కుదురుతుంది. ఎక్కువ తింటే ఏమొస్తుంది? నిద్రొస్తుంది. అంటే ఇంకా బద్ధకమొస్తుంది. నిద్రపోతా ఉంటాం. కడుపు ఇక్కడి దాకా తిని మరి కూర్చోవాలంటే ఎలా కూర్చుంటాము? ఇంక నిద్రనే పోతాము. అందుకే కొంత వెల్తీగా తిన్నప్పుడు మనకి సాధన అనేది చక్కగా కుదురుతుంది అండి. అంటే మనం తీసుకునే ఆహారంలో ధర్మబద్ధమైన ఆహారం అయ్యుండాలి. అంటే మనము అన్యాయంగా సంపాదించిన ఆహారం వల్ల నువ్వు పంచభక్ష పరమన్నాలు తిన్నా అది నీకు రోగమే వస్తుంది. అదే నువ్వు న్యాయార్జితంతో మజ్జిగ మెతుకులు తిన్నా అది నీకు ఆనందాన్నిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే చూడండి ఇక్కడ ఆహారంలో కూడా న్యాయార్జితమైనది, ధర్మబద్ధమైంది, యుక్తమైనది అంటే మితంగా ఈ ఈ 3 కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ కథ చెప్తారండి. ఒక వ్యాపారస్తుడు వడ్డీ వ్యాపారం చేస్తా ఉంటాడు. అతను వడ్డీలు వసూలు చేసిన డబ్బులు అక్కడ పెడతాడన్నాడు. ఒక సాధువుని భోజనానికి పిలుస్తాడు. అతను భోజనం చేసేసి అక్కడ ఉన్న ఆ టేబుల్ దగ్గర ఉన్న కట్ట తీసుకొని సంచిలో వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోతే తర్వాత తెల్లారి ఉదయం చూస్తాడు. ఆ సంచిని ఎందుకో తీసి బోర్లిస్తాడు. మళ్ళీ వెళ్తాడు గదా బయటికి. అప్పుడు అదేంటి ఈ డబ్బుల కట్ట నేను తెచ్చేసుకున్నాను. ఏంటండి ఎందుకు ఏంటి కారణం అని ఆలోచిస్తాడు. ఓహో! నిన్న అతని ఇంట్లో భోజనం చేశాను కదా! అని వెళ్ళి అయ్యా నేను ఈ కట్ట తీసుకొచ్చాను. మీరేం చేస్తారండి అంటే నేను వడ్డీ వ్యాపారం చేస్తాను. వడ్డీల ద్వారా వసూలైన సొమ్ముని ఆ టేబుల్ మీద పెట్టాను. ఇంకా అది లోపల పెట్టలేదు. ఇప్పుడు మీరన్నదాకా కూడా నేను చూడలేదు అంటాడు. అంటే చూడండి అంత సాధన చేసిన సాధువు మనసే మరి అలాంటి ఆహారం తినడం వల్ల మారిపోయి మరి ఆ కట్టను జేబులో సంచిలో యేసుకొనొచ్చాడే! మరి మనమెంత అండి? మనకింక మనసైతే ఇంకా ఎప్పుడు ప్రాపంచికం వైపే పరిగెడతా ఉంటుంది. అది ఎంత చంచలంగా ఉంది అంటే అంత చంచలంగా ఉంది. దానిని నిగ్రహించాలి అంటే మంచి ఆహారం ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇంకా ఏంటి అంటే ఫస్ట్ ఆహార నియమాల్లో ఇంకా పాత్ర శుద్ధి ఉండాలి, పదార్థ శుద్ధి ఉండాలి, పాకశుద్ధి ఉండాలి. మరి పాత్ర శుద్ధి ఏంటి అంటే రాజా దెబ్బలు పడతాయి ఇది జ్ఞాన దెబ్బ దెబ్బ దెబ్బలు మహాయజ్ఞంలో పడతాయి. చెప్పారండి. తిరిగి ధ్యాన మహాయజ్ఞంలో పత్రిసారి చెప్పారు. పాత్ర శుద్ధి చాలా కంపల్సరీగా ఉండాలి. అంటే మాంసాహారం వండిన పాత్రలో వండవద్దు. అంటే ఇప్పుడు మనం భగవంతుడికి మనం ప్రాపంచికంగా ఉన్నప్పుడే విగ్రహానికి ఎన్నో నివేదనలు చేశామండి. అంటే ప్రసాదాలు తయారు చేసేవాళ్ళం గదా! మరి ఇంట్లో నాన్ వెజ్ వండిన గిన్నెల్లో ఎప్పుడైనా మీరు ప్రసాదం వండి పెట్టారా అంటే లేదు గదా! భగవంతుడికంటూ ప్రత్యేకించి ఒక గిన్నె పెట్టి ఆ ఇత్తడి గిన్నెలోనో దాంట్లో వండి ఆ ప్రసాదాన్ని నివేదనగా పెడతారు. మరి అలాంటి విగ్రహానికే నువ్వు అంత నిష్టగా ఆ గిన్నెలో మరి ఈ గిన్నెలో ఎందుకు వండవు అంటే ఇది దీంట్లో మాంసాహారం వండాము నీచు అంటారు. అది నీచు అన్నప్పుడు మరి నీకెలా పనికి వస్తుంది? రాదు కదా! అంటే అలాంటి పాత్రల్ని గూడా మనము వాడకూడదు అని చెప్తున్నారు. అంటే చూడండి మరి ఆ మాంసాహారం వండిన గిన్నెలో నువ్వు ఆ ప్రసాదం భగవంతుడికి నివేదన చేయట్లేదే! మరి దేహమే దేవాలయము. ఈ దీంట్లో ఉన్నదే ఆత్మే భగవంతుడు. మరి ఈ భగవంతుడికి నువ్వెలాంటి పాత్రలో వండి పెట్టాలండి?
మరి ఈ పాత్రలో ఈ దేహంలోనేమో మద్యం పోస్తున్నావు, మరి మాంసము వేస్తున్నావు. మరి ఆ విగ్రహానికి పెట్టినప్పుడు అంత నిష్టగా వండి పెడుతున్నావే, మరి ఈ లోపల ఉన్న భగవంతుడికి ఎలాంటి గిన్నెల్లో వండి పెట్టాలి?